పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభానే యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ముందు నీ
మీదికి రమ్ము, దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇస్తున్న ఈ తరుణముల కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. జీవాధిపతి మీకు వందనాలు, జీవము కలిగిన మా తండ్రి మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము ఎప్పుడు అవసరతలో ఉన్న మీరు మా ప్రక్కనే ఉండి మమ్మలను నడిపించుచున్న దేవుడు మీకు వందనాలు. నడిపించు, దారి చూపు. ఈ లోకములో మేము ఎలాగ ఉండాలో మీ మార్గములో నడిపించండి. ఒక శాంతి దూతగా మాతో మీరు ఉంటున్న దేవుడు మీకు వందనాలు. ఒక పరమాత్ముడుగా మమ్మలను నడిపించుచున్న దేవుడు, అందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, దేవుని వాక్యం చూసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలెనని, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్ అని చూద్దాం. అందరూ అనండి ఆమేన్. ప్రభునంతులారా, ఇక్కడ మనం అపోస్తలుడైన పౌలు గారు మనకు నేర్పిస్తున్న విషయాలు, లేక ఆయన అనుభవంలో నుండి చెబుతున్న విషయాలు అవి ఏమిటి అనంటే,
మనకు సహజంగా కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు దేవుడు మనకు ఎలాగూ సహాయపడతాడు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. అంటే మన సమస్యల్లో, మన శోధనలో దేవుడు మనకు ఎలా సహాయపడతాడు అనేది మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. సమస్యలు అంటే ఏంటి అని అంటే, ఇక్కడ పౌలు గారు 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలు. అంటే మానవులకుండా సమస్యలు ఏంటంటే బలహీనతలు ఉంటాయి, అదొక సమస్య. రెండవది నిందలలోను, అంటే నిందల పాలవుతాము, అవమాన పాలవుతూ ఉంటాం, అదొక సమస్య. మూడవది ఇబ్బందులలోను, అంటే కొన్ని ఇబ్బందులు వచ్చి పడతా ఉంటాయి, కుటుంబంలో కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ, అలాగే మనతో ఉన్న బంధువులకు కానీ కొన్ని ఇబ్బందులు వచ్చి పడతాయి, ఇబ్బందులలోను. తర్వాత హింసలలోను, అంటే అనుకోకుండా వచ్చే సమస్యలు, అవి కూడా మనల్ని హింస పెడతా ఉంటాయి. ఒక సమస్య మనల్ని కొంత హింస పెడతా ఉంటుంది, హింసలలోను. తర్వాత ఉపద్రవములలోను, అనగా ఇది పెనుగాలుల వలె వచ్చి మనల్ని అలాగూ గాలివానకు వాతావరణం ఎలాగూ మరి జాడించి వేయబడుతుందో, లేక ఈ చెట్లు ఇవన్నీ ఎలా విరిగిపోతాయో, గాలివాన వచ్చిన తర్వాత ఆ వాతావరణం చూస్తే అదంతా ఒక ఉపద్రవములాగా ఉంటుంది కదా. అలాంటి ఉపద్రవములలో పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. అంటే బలహీనతల్లో, అలాగే నిందలలో, ఇబ్బందులలో, హింసలలో, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను. ఇన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన అలా సంతోషించడానికి కారణం ఏంటి? సహజంగా సమస్యలు వచ్చినప్పుడు మనం బాధపడతాం, అదే ఆలోచిస్తాం, లేక దాని గురించి మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో వాళ్ళని చెప్పుకుంటాం, ఇంకా ఎవరైనా మన ఆప్తులు ఉంటే ఫోనులు చేసి చెప్పుకుంటాం, ఇదిగో ఈ సమస్యలో ఉన్నాము అని. తర్వాత ఎదుటి వాళ్ళ యొక్క సానుభూతిని, ఆ సింపతిని మనం కోరుకుంటాం, వాళ్ళు ఏమన్నా మనతో జాలిగా మాట్లాడాలి అని. అలాగూ ఆ జాలి, ఆ సానుభూతిని కోరుకునే మనస్సు వస్తుంది. కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కారణం ఏంటి అనంటే, ఈ సమస్యలన్నిటిలో నుండి నన్ను తప్పించి, నన్ను దాటించి, నాకు సహాయము చేసే దేవుని కృప నా మీద ఉన్నది అనేది నమ్మాడండి. అందుకనే 9వ వచనంలో ఏమనుందంటే, 8వ వచనం చదవండి. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అంటే అది నా దగ్గర నుండి తొలగిపోవాలి, అది నా దగ్గర నుండి వెళ్ళిపోవాలి అని నేను కోరుకున్నాను అంటున్నాడు. ఏం వెళ్ళిపోవాలని? సహజంగా మన ఇంట్లో నుండి అది వెళ్ళిపోవాలని ఏం కోరుకుంటాము అనంటే, ఇంటిలో ఒక రోగం వచ్చిందనుకోండి, ఏమనుకుంటాం మనం? తొందరగా మన ఇల్లు వదిలిపెట్టి ఈ రోగము వెళ్ళిపోవాలి అని కోరుకుంటాం కదా. అలాగే ఇంటిలో ఎవరికైనా
సాతానుడు చేష్టలు చేస్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం? ఈ సాతానుడు మన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాం. అలాగే ఇంట్లో ఏదైనా సమస్య వచ్చి మనుషులు బాగా కృంగిపోయి దిగులు పడుతూ ఏడుస్తూ అలాగూ బాధపడతా ఉన్నారనుకోండి సమస్యల చేత, ఏమనుకుంటాం మనం? ఈ సమస్యలు మనలో నుండి వెళ్ళిపోవాలి, మన పిల్లల్లో నుండి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. అంటే ఏదైనా మన ఇంట్లోనికి ఒక సమస్య రూపంలో వస్తే అది మన ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాం. అదే ఇక్కడ అంటున్నాడు 8వ వచనం చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవములు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. ఇవన్నీ నా దగ్గర నుండి తొలగిపోవాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను. ప్రభునంతులారా, మనలో కూడా మనం ఇలాగూ ఉంటున్నామంటే రకరకాల సమస్యలు, శోధనలు, వేదనలు, బలహీనతలు, ఆర్థిక సమస్యలు, కృంగుదల, రకరకాలవి మనలో ఉంటాయి, మన ఇంట్లో ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ మా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. పిల్లల ద్వారా వచ్చిన శోధనల ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఇంట్లో వాళ్ళకి వచ్చిన అనారోగ్య సమస్యల అవి వెళ్ళిపోవాలి. అలాగే ఆర్థిక సమస్యలు ఏమైనా వచ్చినాయా అవి కూడా వెళ్ళిపోవాలి, అంటే ఆ కరువు తీరాలి. ఇలాగూ నీకు ఏదైతే నిన్ను శోధిస్తుందో, ఏదైతే నిన్ను బాధ పెడతా ఉందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెడతా ఉందో, సహజంగా ఆ ఇబ్బంది పెట్టుచున్న విషయాలను గురించి ఇది వెళ్ళిపోవాలి, ఈ సమస్య ఇంతటితో పోవాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే ఆ సమస్య పోవటానికి సూత్రం ఏంటి? ఎలా పోతుంది? మన చుట్టూ ఏదైనా ఈగ కానీ దోమ కానీ నీ ముఖం చుట్టూ అదే పనిగా సౌండ్ చేసుకుంటా తిరుగుతుంటే దాన్ని చేత్తోనో లేదో ఒక పుస్తకం తీసుకొని తోలేస్తాం, అలా వెళ్ళిపోద్ది. కానీ సమస్యలు ఎలా వెళతాయి? అసలు సమస్యలు నువ్వేమైనా చేత్తో నెట్టగలవా? ఎలా వెళతాయి అని అంటే, సమస్యలను జయించే సూత్రము పౌలు గారు నేర్చుకొని చెబుతూ ఉన్నాడు. 9వ వచనం చదవండి అందరూ. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ప్రభునంతులారా, ఇక్కడ పౌలు గారు చెబుతుంది ఏమిటి అనంటే, దేవుని కృప నాకు చాలినంతగా ఉన్నది అని అంటున్నాడు. ఆమేన్. ఎవరున్నారండి? దేవుని కృప. అందుకనే మనకు ఒక పాట ఉంది, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే బ్రతుకలేను, నీ కృప లేనిదే బ్రతుకలేను. కావున మనకి ఎన్ని సమస్యలు ఉన్నా సరే దేవుని కృప మన మీద ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఆయన కృప మనతో ఉన్నది. నీ సమస్య కంటే కూడా ఆయన కృప పెద్దది. నీకు వచ్చిన శోధన కంటే కూడా ఆయన కృప ఎత్తుగా ఉంది.
నీకున్న బలహీనత కంటే కూడా ఆయన కృప నీ మీద అధికముగా ఉన్నది. కావున ప్రభునంతులారా, దేవుని కృప నా మీద ఉన్నది అనేది నీవు అర్థం చేసుకోవాలి. దేవుని కృప నీ మీద ఉన్నది. ఆయన కృప మనల్ని ఎన్నడూ విడిచిపెట్టదండి, ఎన్నడూ విడిచిపెట్టదు. అందుకనే శోధనలు వచ్చినప్పుడు కృంగిపోతాము, బాధపడతాము, ఏమిటా అని దిగులు పడతాము. కానీ పౌలు గారు ఇక్కడ దిగులు పడట్లేదు. నేను దేవుని యందు సంతోషించుచున్నాను అని చెప్పాడు. అందుకనే 9వ వచనంలో చదువుతున్నాం, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదును. దేవుని కృప మన మీద ఉన్నది అనేది నీవు అర్థం చేసుకోవాలి. నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టండి, దేవుని కృప మా మీద ఉన్నదని. ఏముందండి? దేవుని కృప నా మీద ఉన్నది. ఒక్కసారి మీ తలల మీద చేయి పెట్టుకొని విశ్వాసంతో చెప్పుకోండి, దేవుని కృప నా మీద ఉన్నది, దేవుని కృప నా మీద ఉన్నది, దేవుని కృప నా మీద ఉన్నది. ఆమేన్. ఏముందండి మన మీద? ఆయన కృప ఉన్నది. అయితే ఇప్పుడు నీకు సమస్యలు కూడా ఉన్నాయి కదా. పౌలు గారు ఏమంటున్నాడు? బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవములు అంటున్నాడు కదా. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలున్నా సరే ఈ సమస్యల కంటే ఎత్తుగా, ఈ సమస్యల కంటే గొప్పగా దేవుని కృప నా మీద ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. ప్రియరా, దేవుని కృప పౌలు గారు అనుభవించాడు. అందుకనే దేవుని శక్తి నా మీద నిలిచి ఉన్నది అని అంటున్నాడు. అనగా మనం ఎప్పుడు కూడా ఆయన కృప మీద మనం ఆధారపడతా ఉండాలి. మనం ఎప్పుడు కూడా దేవుని కృప మీద మనం ఆధారపడతా ఉండాలి. అనేక సమయాలలో ఎవరు మనకు మేలు చేయకపోయినా ఆయన కృప మనకు తోడుగా ఉండి మనల్ని రక్షిస్తుంది. అది మనం గమనించాలి. నా జీవితంలో కూడా ఎందుకో ఈ దినం కొంచెం నా సాక్ష్యం చెప్పాలని నాకు ప్రేరేపణ వస్తుంది. నా సాక్ష్యాన్ని కూడా ఈ కృపకు ఎగ్జాంపుల్గా నా సాక్ష్యాన్ని చెబుతాను మీకు. కృప ఒక వ్యక్తి మీద ఎలా నిలిచి ఉంటుందో మనం గమనిస్తే, నేను అప్పుడే అంటే పుట్టి ఒక 4-5 నెలల పిల్లవాడిగా ఉన్నప్పుడు మా తల్లి నన్ను ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉందంట. ఉయ్యాలలో 4-5 నెలల పిల్లోడుగా ఉన్నప్పుడు. అయితే అలాగ ఊపి అమ్మ ఏదో పని మీద ఎక్కడికో వెళితే ఈ లోపుగా వాతావరణం అంతా మారిపోయిందంట. అంటే సడన్గా ఈ ఎండల కాలంలో సడన్గా తుఫాన్లాగా వస్తాయి కదా, అలాగూ తుఫానుగా గాలి వాతావరణం మారి మబ్బులు పట్టి రావటం, తర్వాత మెరుపులు రావటం, తర్వాత పిడుగులు పడటం, వర్షం రావటం, ఇదంతా జరిగిందంట. అయితే నన్ను ఎక్కడైతే ఉయ్యాలలో పడుకోబెట్టి ఎక్కడైతే మా అమ్మ ఆ ఇంట్లో ఊపుతూ ఉందో ఆ ఇంటి ప్రక్కన ఇదిగో ఈ సౌండ్ బాక్స్ ఉంది చూడండి. ఈ సౌండ్ బాక్స్ అంత దూరంలో పెద్ద చెట్టు, తాడి చెట్టు లాగా ఏదో పెద్ద ఎత్తోడు చెట్టు ఉందంట. ఈ వాతావరణం మారి ఈ మెరుపులు పిడుగులు పడే టైంలో నాకు దగ్గరగా ఉన్న ఈ చెట్టు మీద పిడుగులు పడి ఆ చెట్టు అంతా కాలిపోయిందంట. ఆ చెట్టు దగ్గర ఉన్న కొన్ని జంతువులు కూడా చచ్చిపోయినాయంట.
ఇక ఆ చచ్చిపోయిన చెట్టుకి చచ్చిపోయిన జంతువులకి దగ్గర ఒక 4-5 మీటర్ల దూరంలో నేను నా ఉయ్యాల ఉంది. ఊర్లో వాళ్ళందరూ అనుకున్నారంట, అంత పెద్ద చెట్టు కాలిపోయి చచ్చిపోయింది, అంత పెద్ద గేదెలు చచ్చిపోయినాయి, ఆ ప్రక్కన ఉన్న పిల్లోడు అంటే నేను ఆ 4-5 నెలల వయసులో ఉన్న ఆ పిల్లోడు గ్యారంటీగా చచ్చిపోయి ఉంటాడు అని అనుకున్నారంట. ఆ వాతావరణం అంతా మారి మరి అంటే కొంచెం సద్దుమడిగిన తర్వాత బాగా టెన్షన్తో వచ్చారంట. ఈ పిల్లోడు చచ్చిపోయాడేమో, పిడుగులు పడ్డాయి, వాళ్ళ ఇంటి దగ్గరే చచ్చిపోయి ఉంటాడని చూడటానికి జనాలు గుంపులు గుంపులుగా వచ్చి చూశారంట. వచ్చి చూస్తే ఆ ఉయ్యాలలో కాళ్ళు చేతులు ఆడిస్తూ నవ్వుతూ నా పనిలో నేను ఉన్నానంట. వాళ్ళు చూసి ఆ ఉయ్యాల్లో ఉన్న పిల్లోడుగా నన్ను చూసి, ఈ పిల్లవాడి మీద దేవుని కృప ఉంది, అందుకే బ్రతికాడు అని చెప్పుకున్నారంట. పిల్లలు చూడండి, ఉపద్రవాలు హింసలు మన ప్రక్కనే ఉంటాయి, కానీ దేవుని కృప మన మీద ఉంటుంది అనేది మనం ఆలోచన చేయాలి. ఆయన కృప, ఆయన శక్తి మన మీద నిలిచి ఉంటుంది. మనమేమో సమస్యలు వచ్చినాయి కదా, ఏమవుతుందో అని బాధపడతా ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. ఒక చిన్న సమస్య మన మైండ్లో పడింది అని అంటే మనసులో నెమ్మది ఉండదు. ఇక ఏమవుతుందో అనే టెన్షన్ పడతా ఉంటావు, ఇక అదే ఆలోచన చేస్తావు. ఆలోచన చేసి 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 నీకు ఆకలి కూడా చచ్చిపోద్ది, తినటం కూడా మర్చిపోతావు. కానీ దేవుని కృపను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కృప నీ మీద ఉన్నదనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని కృప మీద ఆధారపడతావో ఏ అపాయము నీ దగ్గరకు రానివ్వడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా, నీలోదా కృపామయుడా, నీలో నా నివసించు నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. కావున ప్రభువు పిల్లరా, మనకు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ ఆయన కృప నిన్ను వదిలిపెట్టదు. ఆయన కృప నిన్ను వదిలిపెట్టదు. అలాగే నా జీవితంలో దేవుడు చూపిన కృప మరొకసారి, అంటే రోజు ఎన్నో చూస్తూ ఉంటాను, కానీ ఇంకొక విషయం ఏమిటంటే, ఒక సమయంలో నేను ఇక్కడి నుంచి ఇదే టౌన్లో నుండి నేను మా ఊరు వెళతా ఉన్నా లారీ మీద. ఊరు దగ్గరకు వెళ్ళిన తర్వాత ఈ లారీ డ్రైవరు చాలా విపరీతమైన స్పీడ్ వెళుతూ ఉన్నాడు. బాగా త్రాగి ఉంటాను, అయితే నడిపేటప్పుడు నాకు అర్థం కాలేదు. వెళ్ళి ఒక చెట్టు గుద్దేశాడు. ఆ చెట్టు గుద్దినప్పుడు నేను ఆ లారీ ముందు పార్ట్ అంతా నుజ్జు అయిపోయింది. ఆ డోర్ తెరుచుకొని నేను వెళ్ళి ఒక చెరువులో పడిపోయా.
ఆ ఊరు సెంటర్లో ఉన్న చెరువులో పడిపోయా. నేను అలా ముందుకు పడితే ఆ చెరువు అంచున ఒక పెద్ద బండ ఉండి నా ముఖం వెళ్ళి బండకు కొట్టుకోవడం ద్వారా ఈ ఫేస్ అంతా నుజ్జు అయిపోయింది. తర్వాత నా పెదవులు 2 చితికిపోయి ధనియాల్ని రోల్తో దంచితే ఎలా అయిపోద్దో అలాగూ ఈ పెదవుల కండరాలు నలిగిపోయి పీసులుగా దాదాపు నా పెదవులు సన్నగా ఇదిగా ఇంత దూరం వేలాడుతూ వచ్చినాయి. దంతాలు కదిలిపోయినాయి, కొన్ని ఇరిగిపోయినాయి. ఈ దంతాలకు లోపల ఉన్న దంత చిగురు అవి కూడా ఊడి బయటకు వచ్చేసినాయి. పెదవులు నుజ్జై వేలాడుతున్నాయి, దంతాల చిగుళ్ళు బయటకు వచ్చేసినాయి. ముఖము నీళ్ళు కడవలు ఉంటాయి, మీకు తెలుసు కడవ అంటే ఏంటో, అంత లావు అయిపోయింది ముఖం. చెరువులో బాగా వేస్ట్ వాటర్, ఊర్లో మురికి నీళ్ళన్నీ ఆ చెరువులో ఉంటాయి. ఆ నీళ్లు బాగా త్రాగితే ఈ కడుపు ఇంత లావున ఉబ్బిపోయింది. నా ప్రక్కనే నా లారీలో నా ప్రక్కన కూర్చున్న వ్యక్తి స్పాట్లో చనిపోయాడు. అంత ప్రమాదం. నడుపుతున్న డ్రైవరు ఆ పెంకులన్నీ తలకు గుచ్చుకొని బలంగా ఆ గాజు పెంకులు గుచ్చుకొని మెంటల్ వాడైపోయాడు. అంటే బ్రెయిన్ పనిచేయాలి అతనికి. తర్వాత కొద్ది కాలం ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. ఇక నన్ను గూర్చి డాక్టర్స్ చెప్పింది ఏమిటంటే, ఇతను గ్యారంటీ లేని కేసు, బ్రతుకుతాడో లేదో చెప్పలేము అని అన్నారు. మా నాన్న సేవకుడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంఘం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేసుకోవటం కూడా గుర్తులేని స్థితికి వెళ్ళిపోయా. అంటే నా బ్రెయిన్ అలాగైపోయింది. కానీ ఒకటే చెప్పాను, నీ చిత్తమైతే బ్రతికించు ప్రభువా, నీ చిత్తం కాకపోతే తీసుకో, చేసేదేముంది. ఇక ఎందుకు ఈ అపాయానికి గురయ్యానో నాకు తెలియదు, నీ ఇష్టం. కాళ్ళు చేతులు పని చేయట్లేదు, మెడలు పని చేయట్లేదు, తల పని చేయట్లేదు, అలాగే ఈ పెదవులు 2 లేవు, పై పెదవి క్రింది పెదవి 2 లేవు. డైరెక్ట్గా నాకు దంతాలే కనపడుతున్నాయి, చిగుళ్ళు లేవు. డాక్టర్లు చెప్పింది ఏమిటంటే, ఇతను బ్రతికినా మాట్లాడలేడు, ఇతను బ్రతికినా ఎందుకు ఉపయోగపడడు, అంటే ఏ పని చేయలేడు, అవయవాలన్నీ అలా దెబ్బతిన్నాయి అని చెప్పారు. అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, ప్రభువా ఏంటి నీ చిత్తం. ప్రార్థన చేయగా నడవటానికి కొంచెం దేవుడు శక్తి ఇచ్చాడు, పనులు చేసుకోవడానికి దేవుడు ఓపిక ఇచ్చాడు. ఈ కండరాలు అయితే పిల్లరా మొత్తం కత్తిరించబడ్డాయి. డాక్టర్లు మరి పెదవులు మరలా వస్తాయనంటే, వస్తాయని మేము గ్యారంటీ ఇవ్వలేమండి అని అన్నారు. కానీ ప్రార్థన చేస్తూ ఉంటే మరలా దేవుడు ఈ పెదవులు, నేను పుట్టినప్పుడు ఉన్న పెదవులు కాదు నాకున్నాయి, మరలా రెండోసారి యాక్సిడెంట్ అయిన తర్వాత వచ్చిన పెదవులు ఇవి. మరలా రెండో జన్మలాగా రెండోసారి దేవుడు నాకు పెదవులు ఇచ్చాడు. ఈ పెదవులతో మాట్లాడలేకపోతున్నాను, ఒక పాట పాడలేకపోతున్నాను, వాక్యం చెప్పడానికి కూడా నేను పనికిరాను అని అనిపించింది నాకు. కారణం ఏంటంటే పదాలు రావట్లేదు. కొన్ని పదాలు పలకాలి అని అంటే పై పెదవి క్రింది పెదవి 2 టచ్ అవ్వాలి. ఆ 2 పెదవులు టచ్ అవ్వకపోతే పదం స్పష్టంగా రాదు. అలాగ నాకు రావటం లేదు. ఏం చేయాలి? నీ ఇష్టం ప్రభువా, నువ్వేదంటే అది.
నాకు ఇక ఆ టైంలో ఒక పాట ఏంటంటే, అంటే నేను స్పష్టంగా పాడకపోయినా మనసులో తెచ్చుకునేవాడిని. ఏంటంటే, పనికి రాని పాత్రనని పారవేయకుమా. ఉందా ఆ పాట ఎవరి దగ్గర ఉన్నా? పనికి రాని పాత్రనని పారవేయకుమా, చేసి నన్ను నింపుమా. అయా పనికిరాని పాత్రలని పారవేయొద్దు, నీకు పనికొచ్చే పాత్రగా చేసుకోండి అని ఆ ఒక్క మాట దేవునితో చెప్పారు. ప్రియరా, నన్ను చూసిన వాళ్ళు ఏమన్నారంటే, మిమ్మల్ని చూసి అంటే హాస్పిటల్లో కానీ ఇంటికి కానీ ఎలా ఉన్నాడని చూడటానికి వచ్చిన వాళ్ళు ఇంటి దగ్గర భోజనం చేయటానికి, ఆ భోజనం చేయబోయే టైంలో నేను గుర్తొస్తే వాళ్ళకి భోజనం కూడా చేయబుద్ధి అయ్యేది కాదంట. చెప్పారు, నాతోనే డైరెక్ట్గా చెప్పారు. అయ్యా మిమ్మల్ని చూసి వెళ్ళాం కదా, తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసేటప్పుడు మీరు గుర్తొచ్చారు, భోజనం కూడా చేయబుద్ధి కాలేదు మాకు. అంటే అలా ఉంది మీ ఫేస్ అప్పుడు అని. పిల్లరా, ఇప్పుడు నా ముఖము బై బర్త్ ఉన్న ముఖం కాదు, నా పెదవులు నా దంతాలు బై బర్త్ దంతాలు కాదు, బై బర్త్ పెదవులు కాదు. ఇది కేవలము జన్మతో దేవుడిచ్చింది ఒకటైతే, యాక్సిడెంట్లు అవి పోతే మరలా దేవుడు రెండవసారి నాకు ఇచ్చి, పనికిరాని పాత్రవే కానీ నేను నిన్ను పనికొచ్చేటట్లుగా చేసి వాడుకుంటున్నాను అని దేవుడు నా జీవితాన్ని నిరూపించాడు. నేను ఒకసారి ఒక సాక్ష్యం ఇట్లా కోటాల్లో చెప్తే, ఏం బ్రదరు, ఏం మీరు చెప్పేదంతా అసలు ఏమి లేదే, మీరు చెప్పిన సాక్ష్యం ప్రకారం అసలు మీ లైఫ్ అసలు అట్లా లేదేనంటే, అదంతే బ్రదరు, అది మాసిపోయేటట్టు దేవుడు చేశాడు. ఆమేన్, అందరూ చప్పట్లు కొట్టాడు. అసలు నా సాక్ష్యాన్ని చెప్పినా నీకు నిజంగా ఇది జరిగిందా అని మళ్ళీ నన్నే ప్రశ్నించే స్థితిలో పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సరే, మీరు నమ్మటం కోసం ఈ సంఘటన తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, చేతులు ఎత్తండి. అదిగో వాళ్ళు ఆ ఊరోళ్ళు కాబట్టి వాళ్ళందరూ చెయ్యి పైకి ఎత్తమ్మతే అందరూ చూసేటట్టు. మరి పక్కన ఇంకోటి తెలుసుగా, నువ్వు యాక్సిడెంట్, లారీ యాక్సిడెంట్. మరి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. అదే మీరు ఇప్పుడు నాతో 10:30కి రండి, కొన్ని వందల మంది చేతులు ఎత్తారు అక్కడ ఆ సంఘంలో. పిల్లరా, ఎందుకు ఈ మాటలు చెప్పాను అనంటే, సమస్యలు నీకు ఉంటాయి కానీ దేవుని కృప నీతో ఉంటుంది. హల్లెలూయా. దేవుని కృప మనతో ఉంటుంది. ఆయన ఎన్నడూ మనల్ని వదిలిపెట్టాడు, ఎన్నడూ విడిచిపెట్టాడు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నా కృప నీకు చాలును. అందుకనే నేను ప్రభుతో చెప్పేది ఏమిటంటే, ప్రభా నీవిచ్చిన జీవితం కదా, చిన్నపిల్లోడప్పుడు ఆ పిడుగుపడ్డప్పుడు చచ్చిపోయినా ఏమయ్యేవాడు, ఆ లారీ యాక్సిడెంట్లో చనిపోయినా ఏమయ్యేవాడు, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోతే ఏమయ్యేవాడు, కరోనా వచ్చినప్పుడు చనిపోతే ఏమయ్యేవాడు. ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని పరిస్థితులు వీటన్నిటిలో దాటించి వచ్చారంటే, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలండి? మరి నా కోసం నేను బ్రతకాలా, దేవుని కోసం బ్రతకాలా? దేవుని కోసం బ్రతకాలి, అంతే. అదే తీర్మానం చేసుకున్నారు, ప్రభా బ్రతుకుట నీకోసమే. అనగా దేవుని కోసం మనం బ్రతకాలి అనేది ఒక తీర్మానం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, 9వ వచనం చదవండి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదును. కావున పిల్లరా, మనకు ఎప్పుడూ ఇబ్బందులు శోధనలు వచ్చినా
మన శోధనల కంటే, మన బలహీనతల కంటే, మన ఇబ్బందుల కంటే దేవుని కృప మన మీద ఉన్నది అనేది మనం తలంచుకోవాలి. హల్లెలూయా. ఏముందండి? దేవుని కృప. బలహీనంగా ఉన్న నీ బిడ్డ మీద దేవుని కృప ఉన్నదని నువ్వు విశ్వసించాలి. బలహీనముగా ఉన్న నీ ఇంటి వారి మీద దేవుని కృప ఉన్నది అనేది నువ్వు విశ్వసించాలి. శోధనలో ఉండి ఇబ్బందులు పడుతున్న మీరు, మీ శోధనలు మించిన దేవుని కృప నీ మీద ఉన్నదనేది నువ్వు విశ్వసించాలి. ఎలాంటి పరిస్థితులు వస్తున్నా సరే, ఈ పరిస్థితులు ఫైనల్ కాదు. దేవుని కృప నన్ను బయట వేస్తాడు, ఈ శోధన నుండి నన్ను బయట వేస్తాడు, నన్ను సంతోషింపచేస్తాడు అనేది నీవు ఆయన కృప మీద ఆధారపడాలి. కావున శోధనలు ఉంటాయి, కానీ ఆయన కృప ఉంటుంది. ఉపద్రవాలు, ఇబ్బందులు వస్తాయి, కానీ వాటన్నిటిని మించి దేవుని కృప మన మీద ఉంటుంది. ఇంకో మా విషయం చెప్పేదా? ప్రభునందు విశ్వాసంతో చెబుతున్నాను, ఏ సమస్యకి భయపడినాను నేను. ఎలాంటి సమస్య వచ్చినా భయపడను. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే భయపడను. అంత ధైర్యమా నీకంటే? ఇంత ధైర్యం నాకు ముందు లేదు. ముందు ఏంటంటే రాత్రులు కుక్కరిస్తే పారిపోయే రకాన్ని నేను. కానీ ఈ రోజున ఏది వచ్చినా భయపడను. కారణం ఏంటంటే ప్రభువు నాతో ఉన్నాడు, అది నా విశ్వాసం. ప్రభువు నాలో ఉన్నాడు. పిడుగులు పడ్డప్పుడు ఆ పిడుగులోకి, ఆ మరణాన్ని నుండి ఎలా తప్పించుకోవాలో చేతగాని ఉయ్యాలలో ఉన్న పిల్లోడిని ప్రభువు కాపాడాడు. ఆ కృప ఈనాటికి ఉందని నేను విశ్వసిస్తా. ఆ చిన్నపిల్లోడిగా ఉయ్యాలలో ఉన్నప్పుడు పిడుగులు పడుతున్నాయి, చచ్చిపోతానేమని ఎటన్నా జరిగానా? జరగకపోయినా ఎవరున్నారు? కృప ఉంది. ఆ కృప ఈనాడు ఉంది, అది నా విశ్వాసం. ఇంకోటి ఏంటో తెలుసా? ఎలాంటి సమస్యలు ఎవరు నా దగ్గరికి తీసుకొచ్చినా, ఎలాంటి కృంగుదలలో వచ్చినా సరే వారిని కూడా ధైర్యపరిచి, వారిని కూడా ఆ విశ్వాసంతో నింపే ఆ పవర్ దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఒకటే చెప్పాను దేవునికి, ప్రభువా, ఎవరైనా ఎప్పుడైనా ఒక సమస్యతో నా దగ్గరకు వచ్చి నాకు చెప్పారు అంటే ఆ సమస్య వారికి తీరాలి, వాళ్ళకి జయం రావాలి. వాళ్ళకి జయం వస్తేనే వాళ్ళు నా దగ్గర రావాలి. నా దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళకి జయం రావాలి. వారం రోజుల్లో చనిపోతాడు అని డాక్టర్స్ డిక్లేర్ చేశారండి ఒక పేషెంట్కి. ఎన్ని రోజుల్లో? వారం రోజుల్లో చనిపోతాడు అని డాక్టర్స్ డిక్లేర్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ వారమన్నా హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లో చనిపోతే అప్పుడు వెళతామయ్యానంటే డాక్టర్స్ ఏమన్నారంటే, వెళ్ళి నీ ఇంటి వాళ్ళని చూసుకోవయ్యా ఈ వారం, ఇంకంతకంటే నీకు రోజులు లేవు అన్నారు. ఈ వారము అని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చి నా దగ్గరకు వచ్చి, అది వేరే ఊరు, నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి, ఒక వారం రోజులు అని చెప్పారయ్యా, ఇప్పుడు చెప్పిన రోజులైంది అన్నాను. 2 రోజులైంది, ఇంకా 5 రోజులని నేను ఉంటానయ్యా అని అంటే ఒకటే అన్న, ప్రార్థన కూడా చేయలేదు. నువ్వు నా దగ్గరకు వచ్చేవు కాబట్టి నువ్వు బ్రతుకుతావు, ఇకంతే. అదేందయ్యా నీకు అంత గర్వంగా చెప్పావని అనొద్దు. నా ప్రభువును బట్టి, నా ప్రభువు యొక్క ధైర్యాన్ని బట్టి చెబుతున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చేవు కాబట్టి బ్రతుకుతావు. 5 రోజులేనయ్యా నేనుండేది, 5 రోజులు కాదు, నువ్వు బ్రతుకుతావు అంతే. కారణము దేవుని కృప నీ మీద ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నేను ఆ మాట చెప్పండి, 27 సంవత్సరాలండి. ఏది నువ్వు 5 రోజుల్లో చనిపోతావని అనుకున్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే బ్రతుకుతావని చెప్పాను చూడండి. ఇప్పుడు ఆ మాట చెప్పి 27 సంవత్సరాలు స్టిల్ హీ ఈజ్ అలైవ్.
అంటే డాక్టర్స్ స్టేట్మెంట్ ఏమో 5 రోజులే, వారం రోజులే. దేవుని కృప ఇప్పటికి 27 సంవత్సరాలు. ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాడో తెలియదు. ఇప్పుడు చెప్పండి, సమస్య పెద్దదా, దేవుని కృప పెద్దదా? అందరూ మీ చెయ్యి పైకి లేపు చెప్పండి. సమస్య పెద్దదా, దేవుని కృప పెద్దదా? ఇప్పుడు చెప్పండి, నా సమస్య కంటే నా మీద ఉన్న దేవుని కృప అధికమైనది. ఆమేన్, ఆమేన్. ఆయన కృప అధికమైనది, ఆయన ప్రేమ అధికమైనది, ఆయన సన్నిధి అధికమైనది. నీకున్న సమస్య కంటే ఆయన కృప అధికమైనది. అందుకే ఆయన కృప మీద మనం ఆధారపడాలి. దేవుని కృప మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడతామో, అక్కడ చదువుతున్నాం కదా, 10వ వచనం చదవండి. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. సమస్యలు ఉన్నాయి కానీ నా దేవుని కృప నా మీద ఉన్నది అని గుర్తు రాగానే పౌలు గారికి సంతోషం వేస్తుంది. కావున ప్రభునంతులారా, సమస్యను చూసి కృంగిపోవద్దు. సమస్య ఉంటే ప్రక్కన ఎవరున్నారు? దేవుని కృప ఉన్నది. చెప్పండి, సమస్య ఉంటే ప్రక్కన దేవుని కృప ఉన్నదని చెప్పండి. ఆమేన్. మీ ప్రక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్పండి, నీ సమస్యకు ప్రక్కన దేవుని కృప ఉన్నది. ఆమేన్. ఎవరున్నారు ఇప్పుడు మనకి? ఇప్పుడు చెప్పండి, సమస్య గొప్పదా, కృప గొప్పదా? కృప గొప్పది. ఇప్పుడు సమస్యను గూర్చి చింతిద్దామా, దేవుని కృపను గూర్చి సంతోషిద్దామా? చెప్పాలి. దేవుని కృపను గురించి మనము సంతోషించాలి. ఆమేన్. తర్వాత ఇంకా ఆయన సన్నిధిలో మనం ఎలాగుండాలి, ఎలాగూ మనం జయం చూస్తామంటే, యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఇక్కడ ఒక సమస్యను మనం చూస్తున్నాం. ఏంటో ఆ సమస్య? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ సమస్య ఏమిటి అనంటే అపవాది యొక్క సమస్య. ఏ సమస్య అంటే ఇది? అపవాది. అపవాది అంటే అర్థం ఏంటి? సాతానుడు. సాతానుడు ఎక్కడ ఉంటాడు? మీరే చెప్పాలి. సాతానుడు ఎక్కడ ఉంటాడు? సాతానుడు ఎక్కడుంటాడు? మీరు ఎక్కడుంటారు? మీకు ఒక ఇల్లు ఉంది, మీకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ ఇంట్లోనో అపార్ట్మెంట్లోనో ఉంటారు. సాతానుడు ఎక్కడ ఉంటాడు? చెప్పాలి. ఎక్కడ ఉంటాడు సాతానుడు? సాతానుడు ఇల్లు ఎక్కడ? సాతానుడు ఇల్లు ఎక్కడండి? తెలీదా మీకు? అయ్యో, యోబు గ్రంథం తీయండి. సాతానుడు ఇల్లు ఎక్కడో కూడా తెలియలేదా మీకు? యోబు గ్రంథం తీయండి. మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. యెహోవా 6 కూడా చదివితే క్లియర్గా ఉంటుంది. 6 కూడా చదవండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు సాతానుడు, సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే, వాడేమంటున్నాడు?
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఏమంటున్నాడు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చానంటే ఈ సాతానుడు భూమి మీద అటు ఇటు ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ? భూమి మీద. అంటే వీడిల్లు ఎక్కడ? భూమి మీద. ఎక్కడుంది సాతానుడు అంటే భూమి మీద ఎటైనా తిరుగుతూ ఉంటాడు వాడు. ఈ సాతానుడు యాక్సిడెంట్స్ చేపిస్తుంటాడు, ఎక్కడైనా చేపిస్తాడు. కొన్ని గ్రామాల్లో కొన్ని పర్టికులర్ సెంటర్స్ ఉంటాయి. ఇదిగో ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే బ్రతకడం అని అంటారే, అది సైతానుడు చేసే పని. చూసారా? కాబట్టి సాతానుడు పనులు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అక్కడ యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అంటే ఈ సాతానుడు పనులు నీ ఇంటిలో నుండి నీ మీద నుండి పోవాలి అని అంటే ఎవరికి లోబడాలండి? మనం దేవునికి లోబడి ఉండాలి. సింపుల్. నీ శోధనలు నువ్వు జయించాలంటే మొదటిది దేవుని కృప మీద నువ్వు ఆధారపడాలి. రెండవది నీ శోధనలు నువ్వు జయించాలంటే నీవు దేవునికి లోబడి ఉండాలి. అనగా దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి. అబ్రహాము దేవునికి ఎలాగో లోబడినాడో అలాగే ఇస్సాకు దేవునికి ఎలాగో లోబడినాడో, యాకోబు దేవునికి ఎలాగో లోబడినాడో, అలాగే సౌలు దేవునికి ఎలాగో లోబడినాడో మనం కూడా దేవునికి లోబడి ఉండాలి. నువ్వు దేవునికి లోబడి ఉంటే సాతానుడు ఒకవేళ అటు ఇటు తిరుగుతూ వస్తాడు, కానీ నిన్నేమీ చేయలేడు. వాడు నిన్ను ముట్టలేడు, నిన్ను తాకలేడు. ఎందుకంటే మనం ఎవరికి లోబడ్డాము? దేవునికి లోబడ్డాము. కావున దేవునికి లోబడి ఉండటం మనం నేర్చుకుంటే అపవాది నిన్ను ఏమీ చేయలేడు. అందుకని యాకోబు రాసిన పత్రిక 4:7 మనం ఏం చదివాము? అపవాదిని దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కావున మనం అలాగూ దేవునికి లోబడి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి లోబడి ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట మనం చేయాలి. ఆయన వాక్యం ఏం చెబుతుంది? వాక్యానికి మనం లోబడాలి. అలాగే వాక్యాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. అలాగే వాక్యానికి మనం లోబడుతూ గౌరవిస్తూ ఉండాలి. సమూయేలు వాళ్ళ తల్లి ఆ పిల్లోని తీసుకొచ్చి మందిరంలో పెట్టి, అయ్యా నిన్ను దేవునికి ప్రతిష్ఠించాను, నువ్వు ఇక్కడే ఉండు అని అంటే, అమ్మా నేను ఇక్కడ ఉండను, నేను నీతో పాటు ఇంటికి వస్తానని అన్నాడా? అనలేదు. ఆ మందిరంలోనే ఉన్నాడు. అది లోబడి ఉండటం. అలాగే ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి ఇస్సాకును అబ్రహాం బలివ్వటానికి వెళితే, నానా మరి అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, బలిపీఠం ఉంది, బలిపశువు ఎక్కడంటే దేవుడే చూసుకుంటాడులే అని అన్నాడు. ఆ తర్వాత నీవే ఆ బలిపశువు అంటే అలాగూ తను సరే అలాగే కానీ నన్ను బలివ్వు అని లోబడ్డాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు. కావున ప్రియులారా, మనకు సమస్యలు ఉంటాయి, కానీ సమస్యలను మించి దేవుని కృప ఉన్నది. ఆ కృప మీద మనం ఆధారపడాలి. అలాగే సాతానుడి క్రియలు కూడా ఉంటాయి, కానీ దేవునికి నువ్వు లోబడి ఉంటే తప్పకుండా దేవుడు నీకు జయమిస్తాడు. ఇక మూడవది చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. అందుకైన
అందుకాయన ప్రార్థన వలనే గాని ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నాడు, ఆ శిష్యులైన వారు అపవిత్రాత్మ పట్టిన ఒక దయ్యం, అది ఏదంటే మోగవైన చెవిటి దయ్యం, ఆ దయ్యాన్ని వదిలిపోమ్మని శిష్యులు చెబితే అది వెళ్ళల. యేసు ప్రభు చెబితే వెళ్ళిపోయింది. ఆ శిష్యులు అంటున్నారు, అయ్యా ఏకాంతముగా వెళ్ళినప్పుడు మేమెందుకు వదిలించలేకపోయాము, మీరు చెబితే అది ఎందుకు పోయింది అని అంటే అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలననే జరుగుతుందయ్యా, ప్రార్థన చేయండి అని చెప్పాడు. కావున పిల్లరా, మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలను జయించుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇక దానిలో ఆబ్సెంట్ అనేది ఉండకూడదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇంటిలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. కొంతమంది లేవగానే టైం అవుతుందని చెప్పి పరిగెత్తుతారు, అది కరెక్ట్ కాదు. నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించి కొంత సమయం మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. రోజు నువ్వు దేవునితో మాట్లాడుకోవాలి. ప్రభా, నాకు ప్రార్థనాత్మనివ్వండి, ప్రార్థన చేసుకునే మనస్సు ఇవ్వండి అని నువ్వు అడగాలి. ఒకవేళ నీ పనులు నిన్ను బిజీగా చేసినా సరే కొంత సమయం నువ్వు ఉదయమే లేవగానే ప్రార్థనలో ఉండాలి. మినిమం 1 గంట అయినా నువ్వు ప్రార్థన చేయాలి. అలవాటు లేకపోతే కనీసం అరగంట అయినా ప్రార్థన చేయాలి. అంతేగాని ప్రార్థన చేయకుండా నీ పనులు నువ్వు స్టార్ట్ చేయొద్దు. అసలు ప్రార్థన చేయకుండా నువ్వు పనులు స్టార్ట్ చేసావంటే సాతానుడు ఎక్కడో ఒక చోట అటాక్ ఇస్తాడు. అందుకనే మొట్టమొదట ఆ సాతానుడు నువ్వు బంధించాలి అనంటే నీవు మొదట ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ఆ తర్వాత నీ పనులు చేయాలి. అందుకని ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు 29వ వచనంలో, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. నీ ఇంటికి కాపుదల నువ్వు చేసే ప్రార్థన, అది గుర్తుపెట్టుకో. నీవెంత ప్రార్థన చేస్తే నీ పిల్లలకు అంత కాపుదల ఉంటుంది, అంత కాపుదల ఉంటుంది. నేను ఈ మధ్య మీటింగ్స్లో వాక్యం చెప్పడానికి వెళితే అక్కడ ఒక సేవకుడు నాకు కలిశాడు. నాతో పాటు ఆయన వన్ ఆఫ్ ది స్పీకర్. అక్కడ ఆయన నాతో చెప్పిన మాట ఏమిటంటే, ఈ పిల్లవాడు అంటే ఈ సేవకుడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు, అంటే 1 year కంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు ఈ పిల్లోడు చనిపోయాడంట. చనిపోయిన పిల్లోడు. ఈ చనిపోయిన పిల్లోడిని సహజంగా మరి ఏం చేయాలో అర్థం కాక తల్లి ఏడుస్తుంది, కానీ అలా ఏడవలేదు. ఆ పిల్లవాడికి టవల్ చుట్టి వాళ్ళ ఊరిలో ఒక సేవకుడు వస్తున్నాడని తెలిస్తే ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఆ సేవకుడి చేతిలో పెట్టి, అయ్యా నా పిల్లోడి కోసం ప్రార్థన చేయి అని అడిగిందంట వాళ్ళమ్మ. ఆ సేవకుడికి ఈ పిల్లోడు చనిపోయిన పిల్లోడు అని కూడా తెలియదు. మామూలుగా అది ఎత్తుకున్నాడు, ప్రభా ఈ పిల్లోడికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి ఆయుష్ని ఇవ్వండి, మీరు కాపుదలు ఇవ్వండి అని అలా ప్రార్థన చేసి ఈ పిల్లోడిని మరలా వాళ్ళ అమ్మకి చేతిలో పెడితే వెంటనే ఆ పిల్లోడు తుమ్మి కళ్ళు తెరిచి చూసి ఏడవటం ప్రారంభించాడంట. అప్పుడు తల్లి చెప్పిందంట, ఈ పిల్లవాడు చనిపోయిన పిల్లోడిని చేతిలో పెట్టానయ్యా, ఎందుకో నీ చేత ప్రార్థన చేయించాలనిపించింది, నా పిల్లోడు బ్రతికాడు, నేను దేవుని స్తుతిస్తున్నానని చెప్పింది. ప్రార్థన వలననే అది సాధ్యము. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ బిడ్డలకు ఆయుష్ ఇస్తూ ఉంటాడు, ఆరోగ్యాన్ని ఇస్తుంటాడు, వాళ్ళకి కావలసిన సకల ఆరోగ్య పరిస్థితులు తెస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఇంటిలో ఉన్న పరిస్థితులన్నిటినీ సెటరైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తావంటే మాట వినని నీ భర్త దేవునికి లోబడతాడు.
మాట వినని నీ పిల్లలు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని ప్రేమిస్తూ ఉంటారు. ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు చికాకు పడుతున్నావో వాటినే మరలా సంతోషంగా దేవుడు మారుస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ప్రార్థన మనం చేస్తూ ఉండాలి. అందుకనే ఇక్కడ యేసు ప్రభువు అంటున్నాడు 29వ వచనం, అందుకాయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. కావున ప్రియులారా, మనకు సమస్యలు ఉంటాయి, కానీ సమస్యను మించి దేవుని కృప ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే సాతానుడు క్రియలు ఉంటాయి, దానిని ఎదిరిస్తూ మనము దేవునికి లోబడి ఉండాలి. మూడవదిగా, మనకే సమస్య వచ్చినా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలాగ మనం చేస్తామో ప్రభు మనకు జయమిస్తాడు. ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోయావో ఆ విషయంలో ప్రభు నిన్ను ధైర్యపరుస్తాడు. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, ప్రభా మాకు అట్టి జయమును మాకివ్వండి, దేవుని కృప, మీ కృప మాకు కావాలి అని ప్రభుని అడుగుదాము. నా కృప నీకు చాలును, దేవుని శక్తి నా మీద పరిపూర్ణమవుతున్నది అని పౌలు గారు చెప్పాడు కదా. ప్రభా, పరిపూర్ణమైన దేవుని శక్తి మాకు రావాలి, అట్టి కృపను మాకు దయచేయండి అని అడుగుదాము. అలాగే దేవునికి లోబడి ఉండేవారిగా మమ్మలను చేయండి ప్రభా. ప్రార్థన వలననే ఇది సాధ్యమని చెప్పారు. సాతానుడు భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉంటాడు, రకరకాల శోధనలు తెస్తూ ఉంటాడు. ఈ పరిస్థితులన్నిటిలో జయము చూడాలి అనంటే మీ కృప మాకు కావాలి. ఈ సాతానుడు యొక్క శోధనలు ఎదిరించాలి అనంటే మాకు బలమైన ప్రార్థన కావాలి కదా. అలాంటి బలమైన ప్రార్థనాత్మను మాకివ్వండి అని మనం ప్రభువుని అడుగుదాం. అందరము మన చేతులెత్తి, ప్రభువా నీ కృప మాకు కావాలి, ప్రార్థనాత్మ మాకు కావాలి, దేవునికి లోబడి ఉండే వారముగా మేము ఉండాలి ప్రభువా, మీరే మీ కృపను మాకు దయచేయండి అని దేవుణ్ణి అడుగుదాము. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ ప్రియులైన వారందరిని మీరు దర్శించండి, మీ దయగలిగిన హస్తమును మాతో ఉంచండి, మీ కృపలో మమ్మలను బలపరచండి ప్రభువా. మీరు మా పక్షముగా చేసిన ప్రతి మేలు కొరకై స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మీకు వందనాలు, మహాగణుడా మీకు స్తోత్రాలు. దేవునికి లోబడి ఉండేవారిగా మమ్మలను చేయండి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని చెప్పారు. బలమైన ప్రార్థనాత్మను మాకు దయచేయండి, మీ కృప మాకు దయచేయండి ప్రభు. నా కృప నీకు చాలును అని అంటున్నారు కదా, అట్టి కృపను మా అందరికి దయచేసి ఈ ప్రియులనైనా వీరి యొక్క కుటుంబాలలో వారి సమస్యలను మించిన దేవుని కృప ఉన్నదనే విశ్వాసము, ధైర్యం వీరికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.